సంఖ్యల కాసాగు ఆ సంఖ్యల గాసాబా గుణకంకి సమానం, లేదా సంఖ్యల గాసాబా ఆ సంఖ్యల కాసాగు యొక్క కారణాంకం. ఓకే, కారణాంకం. ఓకే, సో రెండిట్లో ఏదైనా ఒకటి మనం తీసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. ఇది ఫస్ట్ రిలేషన్. సెకండ్ రిలేషన్ ఏంటంటే గాసాబాల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు కాసాగు బై గాసాబా. అవునా, కాసాగు బై గాసాబా. ఇక్కడ గుణకం అంటాం చూసినావా, ఈ గుణకం ఏం చెప్తుందంటే గాసాబాల సంఖ్య చెప్తుంది. ఓకే, అంటే గాసాబాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు అమ్మ కాసాగు బై గాసాబం. ఇక్కడ మనకి ఏమొస్తుంది, భాగఫలం వస్తుందా రాదా? ఎస్. ఈ భాగఫలం ఏం చెప్తుందంటే గాసాబాల సంఖ్య చెప్తుంది, గాసాబాల సంఖ్య చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, గాసాబాల సంఖ్య చెప్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, గాసాబాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు అమ్మ కాసాగు బై గాసాబా. ఇక్కడ మనకి ఏమొస్తుంది, భాగఫలం. ఈ భాగఫలం ఏమంటారు, గాసాబాల సంఖ్య అంటాం. అండ్ మూడో రిలేషన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకు సాపేక్ష సంఖ్యలు కనుక్కోమన్నాడు అనుకోండి, ఏం కనుక్కోమంటే సాపేక్ష సంఖ్యలు కనుక్కోమంటాడు, ఆ సంఖ్యలు కనుక్కోమంటాడు. కనుక్కోమన్నప్పుడు వాటి కాసాగుని జాగ్రత్తగా ఉండమ్మా, దీని మీద క్వశ్చన్ వచ్చింది. సాపేక్ష సంఖ్యలు కనుక్కోమన్నాడు కదా, వాడు ఏం చేయాలి, వాటి కాసాగుని దేంతో భావించండి, గాసాబా భావిస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, భాగఫలం వస్తుంది. ఇగో ఈ భాగఫలాన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. ఇగో దీని మీద క్వశ్చన్ వచ్చింది, ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి, రాస్తూ ఆ సంఖ్యల్ని ఏర్పరచాలి. దీని మీద మనకు క్వశ్చన్ రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములాలు ఏంటంటే ఏకమబి ఏవైనా రెండు ధనపూర్ణ సంఖ్యలు, ఏవైనా రెండు పూర్ణాంకాలు అయినా వాటి కాసాగు వాటి గాసాబా ఇచ్చినప్పుడు సంఖ్యల లబ్ధం దేనికి సమానం అన్నమాట, కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానం. ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉండే ఫార్ములా. కానీ దీని మీద మనకు ఒకటే క్వశ్చన్ వస్తే మిగతా క్వశ్చన్స్ అన్నీ ఈ పోర్షన్ నుంచి మనకు పడ్డాయి. నెక్స్ట్ టైం కూడా ఇక్కడి నుంచి మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంట, సంఖ్యల కాసా ఏమవుద్దంట, సంఖ్యల గాసాబా గుణకానికి సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ గాసాబాల సంఖ్య కనుక్కోమంటున్నాడు, అంటే కాసాగు బై గాసాబా. ఇక్కడ ఏమొస్తుంది నీకు, భాగఫలం. ఈ భాగఫలాన్ని ఏమంటారు, గాసాబాల సంఖ్య అంటాం. నెక్స్ట్ సాపేక్ష సంఖ్యలు కావాలంటే ఏం చేయాలి, కాసాగుని గాసాబాతో భావిస్తే ఏమొస్తుంది, భాగఫలం వస్తుంది, అది భాగఫలం. దీన్ని ఎలా రాయాలి, ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయాలి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి కూడా కన్ఫామ్గా ఇక్కడి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఈ గాసాబా కాసాని నిశేషంగా భాగించాలి. గుర్తుపెట్టుకోండి, అలా భాగిస్తేనే వీటిని ఏమంటారంటే సరైన సంఖ్యలు అంటారు. వీటిని ఏమంటారు, సరైన సంఖ్యలు అంటారు. అప్పుడు మాత్రం రిలేషన్ చేయగలుగుతాం. ఖచ్చితంగా కాసాని ఏం భావించాలి, గాసాబా భావించాలి. ఖచ్చితంగా కాసాగుని గాసాబా భావించాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైతే కాసాగు ఉందో ఈ కాసాని ఖచ్చితంగా గాసాబా ఏం చేయాలి, నిశేషంగా భాగించాలి. భాగిస్తే నా ఇచ్చిన సంఖ్యలు ఏమవుతాయి, సరైన సంఖ్యలు అవుతాయి. వాటి లబ్ధం చేస్తే వీటి కూడా వచ్చేస్తూ ఉంటాయి మనకు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆ సంఖ్యలు కనుక్కోమంటాడు. ఆ సంఖ్యలు కనుక్కున్నప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, కాసాగు బై గాసాబా. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏవేని రెండు సంఖ్యలు, మనకి ఇక్కడ రెండు సంఖ్యల గురించి కదా క్వశ్చన్. ఏవేని రెండు సంఖ్యలు గాసాబా వచ్చిన తర్వాత, ఏవేని రెండు సంఖ్యలు ఉన్నాయి కదా, గాసాబా వచ్చిన తర్వాత మనకి ఇంకేం మిగులుతాయి, భాగఫలాలు మిగిలాయా, ఉంటాయా భాగఫలాలు. అవునా, ఈ భాగఫలాలు ఖచ్చితంగా ఏం కావాలి, సాపేక్షాలు అవ్వాలి. ఏం కావాలి, సాపేక్షాలు అవ్వాలి. రాయకండి, వినండి. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, 144 ఉంది అండ్ 126 120 ఉంది. వీటి గాసాబా అనుకుందాం. వీటి గాసాబా ఎంత వస్తుందంటే బేసిక్గా గుర్తుపెట్టుకోండి, మనకు 24 వస్తుంది. 24 ఎన్నిసార్లు పోతుందమ్మా, 6 సార్లు. అవునా, సో 24 ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది. అవునా కదా, 5 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మన గాసాబా ఎంత, 24 కదా. ఎస్, ఇక్కడ మనకు భాగఫలం వచ్చిందా, భాగఫలం ఎంత, ఇక్కడ
6. భాగఫలం ఎంత 5. ఇవి ఏ సంఖ్యలు? సాపేక్ష సంఖ్యలా కాదా? ఏ సంఖ్యలు ఇవి? సాపేక్ష సంఖ్యలా కాదా? అంటే నేను ఏం చెప్తున్నాను, రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు గాసాబా వచ్చిన తర్వాత ఆ భాగఫలాలు ఏం కావాలి? సాపేక్షాలు అవ్వాలి. ఇంపార్టెంట్, అవునా? సాపేక్షాలు కావాలి. అప్పుడు ఆ సంఖ్యలు అంటే ఏంటంటే గాసాబా ఇంటూ భాగఫలం 1. గాసాబా ఇంటూ ఏంటమ్మా? భాగఫలం 1. గాసాబా ఇంటూ భాగఫలం 2, అవునా? భాగఫలం 2. ఈ భాగఫలం 1 అండ్ భాగఫలం 2 ఏం కావాలి? సాపేక్షాలు కావాలి. ఇక్కడి నుంచి ఈ రిలేషన్ కలుపుకొని క్వశ్చన్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడ కలుపుకొని క్వశ్చన్ వచ్చింది. ఏ టెక్స్ట్ బుక్లో ఎవరు కూడా మీకు చెప్పారు. చాలా ఇంపార్టెంట్. రెండు సంఖ్యలను మనం గాసాబా కనుక్కున్న తర్వాత వచ్చిన భాగఫలాలు ఖచ్చితంగా ఏమవుతాయి? సాపేక్షాలు అవుతాయి. పక్కా ఏమవ్వాలి? సాపేక్షాలు అవ్వాలి. అప్పుడు మనకు ఉదాహరణ చూద్దాం. 144 అండ్ 120. గాసాబా ఎంత వచ్చింది ఇక్కడ నీకు? 24 వచ్చింది. భాగఫలం ఇది ఏంటిది? 6. ఇదేంటిది? 5. ఇవేమవునాయి? సాపేక్షాలని. అంటే గాసాబా తర్వాత వచ్చే భాగఫలాలు ఏం కావాలి? సాపేక్షాలు అవ్వాలి. మరి ఆ సంఖ్యలు కావాలంటే ఏంటిది? గాసాబా ఇంటూ భాగఫలం 1, గాసాబా ఇంటూ భాగఫలం 2. ఇది మొదటి సంఖ్య అవుతుంది, ఇది రెండో సంఖ్య అవుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమైనా తెలుసా? ఆ సంఖ్యల మొత్తంగా అనుకోండి, ఆ సంఖ్యల లబ్ధంగా అనుకోండి, ఆ సంఖ్యల భేదంగా అనుకోండి, అవునా? అట్లాంటి క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాడు. మనకు అర్థమైందమ్మా? సో ఆ సంఖ్యలు కనుక్కోవాలి. మనకి ఏమి ఇస్తాడంటే క్వశ్చన్లో కాసాగి ఇస్తాడు, గాసాబా ఇస్తాడు. అర్థమైందా? క్వశ్చన్లు ఏమి ఇస్తాడు? కాసాగి ఇస్తాడు, గాసాబా ఇస్తాడు. సంఖ్యలు ఇచ్చిండా? ఇవ్వలేదు. సంఖ్యలు ఇచ్చి క్వశ్చన్లు ఇవ్వడం అనేది పాత పద్ధతి, ఓల్డ్ మోడల్. ఒక క్వశ్చన్ మాత్రం వచ్చింది. మనకు లేటెస్ట్ ప్యాటర్న్ ఏంటంటే ఈ ప్యాటర్న్ మనకు లేటెస్ట్ ప్యాటర్న్. సంఖ్యలు ఇవ్వడు, ఏమి ఇస్తాడు? కాసాగి ఇస్తాడు, గాసాబా ఇస్తాడు. ఇచ్చి ఏం కనుక్కోమంటాడు? సంఖ్యల్ని కనుక్కోమంటాడు. సాధ్యమైతే సాధారణంగా కాదని చెప్పి వదిలేస్తూ ఉంటారు. కానీ ఇదిగో ఇలా వచ్చేస్తుంది కాన్సెప్ట్ నుండి. ఏం చేయాలి? ఫస్ట్ ఎప్పుడైతే కాసాగి ఇచ్చి గాసాబా ఇస్తాడో, కాసాగి ఇచ్చి గాసాబా ఇచ్చే సంఖ్యలు కనుక్కోమంటాడో అప్పుడు మనం ఖచ్చితంగా కాసాన్ని ఏం చేయాలి? గాసాబాతో భావించాలి. ఏమొస్తుంది? భాగఫలం. ఆ భాగఫలం ఎలా రాయండి? ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాస్తే అవి సాపేక్షలు అవుతాయి. అప్పుడు సంఖ్యలు కనుక్కోవడం చాలా సులువుగా ఉంటుంది మనకు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంఖ్యలు ఇవ్వకుండా గాసాబా ఇచ్చి సంఖ్యలు కనుక్కోమంటే ఖచ్చితంగా మనం భాగఫలాన్ని కనుక్కోవాలి. ఆ భాగఫలాన్ని ఏం చేయాలి? ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయాలి. ఎందుకు ప్రధాన సంఖ్య లబ్ధం అంటే ప్రతి ప్రధాన సంఖ్య మరో ప్రధాన సంఖ్యతో ఏమవుతుంది? సాపేక్షం అవుతుంది. ఏమవుతుంది? సాపేక్షం. సాధారణంగా సాపేక్షాలు రాయడం మనకు చాలా కష్టం, కానీ దాని ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయండి, అప్పుడు సాపేక్షాలు ఈజీగా రాయగలుగుతాం. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నామ్మా. సంఖ్యలు ఇవ్వకుండా సంఖ్యలు కనుక్కోమంటే ఖచ్చితంగా కాసాని ఏం చేయండి? గాసాబాతో భావించండి. ఏమొస్తుంది? భాగఫలం. వెంటనే దీని ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయండి. దాంతో మనం సంఖ్యల్ని కనుక్కోవచ్చు. ఓకే, చూడండి, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మళ్ళీ చూడండి, రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలు కనుక్కోమంటే ఖచ్చితంగా గాసాబా తర్వాత వచ్చే భాగఫలాలు ఏమవుతాయి? సాపేక్షాలు అవుతాయి. అవునా? సాపేక్షాలు అవుతాయి. మనకు ఆ సంఖ్యలు ఇవ్వలేదు కదా, మనకు సంఖ్యలు ఇవ్వనప్పుడు ఓన్లీ కాసాగి ఇస్తాడు, గాసాబా ఇస్తాడు కదా. ఎస్ఆర్నో? మనకి ఎన్ని భాగఫలాలు వస్తాయి? ఒకటే. దీన్ని ఎలా రాయాలి? సాపేక్ష సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయాలి. రాస్తే ఇంకో సంఖ్య కనుక్కోవచ్చు మనం. ఇంకో సంఖ్య కూడా కనుక్కోవచ్చు. ఇది పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, ఎస్ఎస్సి సిపిఓ అక్టోబర్ 24, 2020 క్వశ్చన్. ఈరోజు చెప్పుకోబోయే క్వశ్చన్స్ నుంచి కన్ఫామ్ ఇది ఒక మోడల్ దిగుతుంది. ఓకే, ఎస్ఎస్సి సిపిఓ అక్టోబర్ 24, 2020. రెండు సంఖ్యల గాసాబా. డైరెక్ట్ నేను ఫస్ట్ ఈ కాసాగ్ కనుక్కోండి, ఈ గాసాబా కనుక్కోండి, అవన్నీ చాలా చిన్న క్వశ్చన్స్, అవి చివరిలో చెప్పుకుందాం. ఎగ్జామ్లో వచ్చే మోడల్లే ఫస్ట్ చెప్పుకుంటున్నాం. అవునా సార్? ఫస్ట్ కాసాగ్ కనుక్కోని క్వశ్చన్ ఇస్తారు కదా, గాసాబా కనుక్కొని క్వశ్చన్ ఇస్తారు కదా అనుకుంటారు. అవునా? అవన్నీ రావట్లేదు. వచ్చే మోడల్ అన్నీ ఈ మోడలే. 2018 ఎస్ఏ పేపర్ తిప్పి చూడండి. డైరెక్ట్ కాసాగ్ కనుక్కొని మీకైనా క్వశ్చన్ వచ్చిందా? రాలేదు. ఏమి ఇచ్చిండు? రెండు సంఖ్యలు ఇచ్చి కాసాగ్ ఇచ్చి గాసాబా ఇచ్చి కనుక్కోమన్నాడు. ఆ రెండు సంఖ్యలు లబ్ధంగా కనుక్కోమన్నాడు. ఆ క్వశ్చన్లో ఎక్కువ వచ్చినాయి మీకు. అర్థమైందా? సో కాబట్టి ఈ సంఖ్యలు ఇచ్చి గాసాబా కనుక్కోమన్నది మనం చివరిలో చేద్దాం. అర్థమైందా? చివరిలో చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో వచ్చి ఎగ్జాక్ట్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ ప్యాటర్న్ ఎగ్జాక్ట్, ఆ ప్యాటర్న్ అంతా కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి, ఈ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రెండు సంఖ్యల గాసాబా 29. వాటి కాసాగు యొక్క రెండు కారణాంకాలు 15 మరియు 13 అయినా అతిపెద్ద సంఖ్య కనుక్కోండి. ఆప్షన్ ఏ 406, 406, 435,
435, 377, 464. ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? ఎస్ఎస్సి సిపిఓ 2020లోకి వచ్చిన క్వశ్చన్. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటిది? సాపేక్ష సంఖ్యలు కావాలంటే కాసాన్ని దేంతో భావించాలి? గాసాబుతో భావించాలి. ఏమొస్తుందని చెప్పిన? భాగఫలాలు. భాగఫలాలు ఎలా రాయాలి? ప్రాణ సంఖ్యలు అర్థం లేదా సాపేక్ష సంఖ్యలను రాసుకోవాలని చెప్పిన. ఇదే కదా కాన్సెప్ట్, అవునా? ఇప్పుడు మనకు ఆ సంఖ్యలు తెలుసా? ఆ సంఖ్యలు తెలుసా? తెలదు. మనం కాసాన్ని దేంతో భావించినాం? గాసాబా. గాసాబా ఎంత? 29. ఇక్కడ మనకి ఏమొస్తుందని చెప్పిన? భాగఫలం. ఇక్కడ ఏమొస్తుంది? భాగఫలం. ఈ భాగఫలం ఏం రావాలి? ప్రధాన సంఖ్యల లబ్ధము లేదా సాపేక్ష సంఖ్యలు, అవునా కదా? ఏముండాలి? సాపేక్ష సంఖ్యలు ఉండాలి. అంటే కాసాగును నువ్వు 29తో భావించినావు, అవునా? అవునా, కాసాగును 29తో భావిస్తే ఒక సంఖ్య ఎంత వచ్చింది కదా నీకు? కారణాంకం ఏంటిది? 15. ఇంకోటి ఏంటిది? 13. కారణాంకం అంటే మిగిలినది కూడా. అంటే 15, 13 భావిస్తుందా? భావించదా? భావిస్తుంది. ఇప్పుడు చెప్పండి, 15, 13 సాపేక్షాలా కదా? సాపేక్షాలా కదా? ఎస్ నో? సాపేక్షాలు కదా? సాపేక్షాలు. ఒక సంఖ్య కావాలన్నాడు. ఏ సంఖ్య కావాలన్నాడు? గరిష్ట. ఏ సంఖ్య కావాలన్నాడు? గరిష్ట. ఇక్కడ ఏం చెప్పినా? గాసాబా ఏంటో భాగఫలం 1, గాసాబా ఏంటో భాగఫలం 2. కారణాంకం అంటే అది భాగఫలం అవుతుందా కదా? ఎసాను అది కూడా ఏమవుతుంది? భాగఫలం అవుతుందా కదా? ఫర్ ఎగ్జాంపుల్ కాసాగుని జాగ్రత్తనమ్మ, కాసాగుని 29తో భాగిస్తే ఇక్కడ వచ్చిన భాగఫలం ఎంత అవుతుంది? ఇంకోటి 15 కూడా అవుతుంది. ఎంత అవుతుంది? 15. అంటే భాగఫలం కూడా దీనికి ఏమవుతుంది? కారణాంకం కూడా అవుతుంది. భాగఫలం దానికి ఏమవుతుంది? కారణాంకం అవ్వదా? అవుతుందా కదా? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒక నెంబర్ తీసుకుందాం. 15 ఉందమ్మా, 3 5 15. ఇప్పుడు 15కు 3 కూడా ఏంటిది? కారణాంకం. 5 కూడా ఏంటిది? కారణాంకమైనా కాదా? భాగఫలం కూడా ఏమవుతుంది? శేషం 0 వచ్చినప్పుడు భాగఫలం కూడా ఏమవుతుంది? కారణాంకం అవుతుంది. భాగఫలం కూడా ఏమవుతుంది? కారణాంకం అవుతుంది. ఎప్పుడు? శేషం 0 వచ్చినప్పుడు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 81, 81 3తో భాగిద్దాం. 3 1 3 20 81, అవునా? 0. 3 ఇక్కడ శేషం 0 వచ్చింది కదా? 3 కారణాంకమే, 20 కూడా కారణాంకమే. అంటే శేషం 0 వస్తే భాగఫలం కూడా ఏమైంది? కారణాంకం అయింది. ఏమైంది? కారణాంకం అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇప్పుడు మనకు ఇవి కారణాంకాలు కాబట్టి ఇవి కూడా ఏమవుతాయి? భాగఫలాలు అవుతాయా? అవుతాయి. ఏ సంఖ్య కనుక్కోమన్నాడు? పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య అంటే గాసాబా ఇంటూ పెద్ద కారణాంకం. గాసాబా ఇంటూ పెద్ద కారణాంకం 29 into 55. ఆన్సర్ 435. విచ్ ఆప్షన్? దాట్స్ యువర్ రైట్ ఆన్సర్. 1 లైన్ ఆన్సర్ టిక్ చేసుకొని పెట్టాడమే. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. మళ్ళొకసారి వినండి అమ్మ. కాసాగుని దేంతో భావించినాము? గాసాబాతో భావిస్తే మనకి ఏమొస్తుంది? భాగఫలం వస్తుంది. అయితే ఈ భాగఫలం ఇప్పుడు ఇదే క్వశ్చన్ రాయకండి. ఇదే క్వశ్చన్ ఇప్పుడు 1539 ఇచ్చిండు కదా? అట్లా ఇవ్వడు. ఇదే క్వశ్చన్ దీన్ని గురిస్తాడు. ఏం చేశాడు? గుణిస్తాడు. అంటే ఎంత? 195 అంటాడు భాగఫలం. ఏమంటాడంటే కాసాగుని గాసాబాతో అంటే క్వశ్చన్ ఇస్తాడు. ఏంటంటే ఓ 2 సంఖ్యలు ఇచ్చి అంటాడు. ఇచ్చి క్వశ్చన్ ఇస్తాడు. ఇదే క్వశ్చన్ ఇంక ఎలా ఇస్తాడు కూడా చూద్దాం. రాయండి అమ్మ, స్పేస్ వదిలిపెట్టి రాయండి. ఇదే క్వశ్చన్. కాసాగు 29, కాసాగు గాసాబాకి 195 రేట్లు అయినా ప్రతి సంఖ్య 10 కన్నా ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి? సేమ్ క్వశ్చన్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ క్వశ్చన్. క్వశ్చన్లో ఫార్మాట్ చేంజ్ చేసిండు, కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఓకే, అర్థమైందమ్మా? ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ సేమ్. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ వచ్చింది అంటే ఒక్క కాన్సెప్ట్ తోటి అన్ని క్వశ్చన్ చేయడం అంటే అది యూనివర్సల్గా మనం ట్రీట్ చేయొచ్చు. జాగ్రత్త వినండి అమ్మ. ఓకే, మళ్ళీ వినండి. ఇక్కడ ఏదైనా సంఖ్యని మనం భాగిస్తాం కదా, ఇది చాలా మందికి తెలియదు. సంఖ్యని మనం విభాజకంతో భాగించినప్పుడు ఇది నీకు ఏమొస్తుంది? ఏమొస్తుంది? భాగఫలం వస్తుంది. శేషం కనుక 0 వస్తే ఇది కూడా దీనికి ఏమవుతుంది? ఏమవుతుంది? కారణాంకం. ఇది కూడా దీనికి ఏమవుతుంది? కారణాంకం అవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు, అవునా? శేషం కనుక 0 వస్తే విభాజకం కారణాంకమే, భాగఫలం కూడా ఏమవుతుంది? కారణాంకమే అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా కూడా సంఖ్యల్ని కాసాగుతోటి గాసాబాను మనం భాగిస్తే, కాసాగుని గాసాబాతో భాగిస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? భాగఫలం వస్తుంది. దాన్ని ఎలా రాయాలి? ప్రధాన సంఖ్యల లబ్ధం రాయాలి లేదా సాపేక్ష సంఖ్యల లబ్ధంగా రాయాలి. మనకు ఇక్కడ క్వశ్చన్లో కాసాగు ఇచ్చిండా? ఇవ్వలేదు. దీంతో భావిస్తున్నావుట? 29తో భావిస్తున్నావు.
భాగిస్తే ఒక భాగఫలం ఎంత వచ్చింది 15, ఇంకో భాగఫలం ఎంత వచ్చింది 13. సార్ అది భాగఫలం కాదు కదా, కారణాంకాలు అన్నాడు కదా అన్నాడు. కానీ భాగఫలాలు కూడా ఏమవుతాయి, కారణాంకాలు అవుతాయి. భాగఫలాలు కూడా ఏమవుతాయి, కారణాంకాలు అవుతాయి కావా. కాబట్టి మొదటి భాగఫలం ఎంత 15, రెండో భాగఫలం ఎంత 13. మనకు సంఖ్య కావాలంటే ఏంటి కాన్సెప్ట్, గాసాబా ఇంటూ ఏంటిదమ్మా భాగఫలం 1, గాసాబా ఇంటూ భాగఫలం 2. అవునా ఎసార్నో. మనకి ఇక్కడ గాసాబా ఎంత ఉంది 29 ఇంటూ 15. అతి పెద్దది కావాలంటే పెద్ద కారణాంకం తీసుకోవాలా, చిన్న కారణాంకం తీసుకోవాలా, పెద్దది తీసుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 435. ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 435. దాట్స్ ఇట్. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇదే క్వశ్చన్ మీద మనకి ఇచ్చిండు. ఓకేనా, జాగ్రత్తగా అమ్మా. సంఖ్యలు కనుక్కోవాలంటే ఏంటి, కాసాని గాసాబాతో భాగిస్తే ఏమొస్తుంది భాగఫలం. ఇట్లా ఒక్కొక్కసారి రెండు కారణాంకాలు ఇవ్వడు, ఇందాక ఇచ్చినట్టు ఇట్లా కూడా ఇస్తాడు. 190 అన్నాడు కదా, 190 ఇచ్చిండో లేదా, అదేంటిది భాగఫలం అన్నమాట. రేట్లోనే కూడా ఏంటిది భాగఫలం అవుతుంది. ఇగో ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. ఇవే మనం ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఈ మోడల్ మీద మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంతమ్మా 435. ఓకేనా, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 435. రెండో క్వశ్చన్ ఏమన్నాడు, కాసాగు అట గాసాబాకి ఎన్ని రేట్లట, ఎన్ని రేట్లట 190 కదా. ఎస్ 190 కదా. ఎస్ 190. అంటే దీని అర్థం ఏంటి, ఇట్లా ఇచ్చిన కదా, అరే ఈ క్వశ్చన్ మనం ఎక్కడో చేయలే కదా, వచ్చింది కదా ఎట్లా అనుకుంటాం. కాసాగుని గాసాబాతో భాగిస్తే భాగఫలం ఎంత వచ్చినట్టు 190 కదా. అవునా, ఇప్పుడు చూడండి అమ్మా, కాసాగు డివైడెడ్ బై గాసాబా ఈజ్ ఈక్వల్ ఎంత 195. అంటే కాసాగుని గాసాబాతో భాగిస్తే నీకు ఏమొస్తుంది భాగఫలం. ఇది భాగఫలమా కాదా, అవునా కదా భాగఫలం. ఈ భాగఫలం మనకు 15, 13 అని చెప్పించిండా, ఇవ్వలేదు కదా. ఇవ్వకుండా ఏమన్నాడు, ప్రతి సంఖ్య దేనికన్నా ఎక్కువ ఉంటుందట 10 కన్నా ఎక్కువ ఉండట. ప్రతి సంఖ్య దేనికన్నా ఎక్కువ ఉండట 10 కన్నా. మీకు ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటిది, రెండు సంఖ్యలు దేనికన్నా ఎక్కువ ఉండాలి, దేనికన్నా ఎక్కువ ఉండాలి 10 కన్నా ఎక్కువ ఉండాలి. రెండు సంఖ్యలు దేనికన్నా ఎక్కువ ఉండాలి 10 కన్నా ఎక్కువ ఉండాలి. చలో అంటే మరి 190 కదా, వెంటనే నీకు దీని సాపేక్ష సంఖ్యలు రాయకపోతే దీన్ని ఎలా రాయి, ప్రధాన సంఖ్యలు రాయి. ఎలా అంటే దాన్ని ఫస్ట్ 5తో భావించవచ్చు కదా దీన్ని. అవునా, 2018 ఎస్ఐమీన్స్ ఈ మోడల్ వచ్చింది. ఓకే, 5తో భాగిద్దాం. 5 ముళ్ళ 15, 5 9 45, మళ్ళీ 5. ఇది ప్రధాన సంఖ్యనా కాదు, మళ్ళీ ప్రధాన సంఖ్య రాయాలంటే 3 13. ఎసానో ఎస్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు, ప్రతి సంఖ్య దేనికన్నా ఎక్కువ ఉండాలి 10 కన్నా ఎక్కువ ఉండాలి. మనకు వచ్చిన ప్రధాన సంఖ్యలు ఇవే కదా. ఎస్. ఇప్పుడు మన గాసాబా చూద్దాం. మన గాసాబా ఎంత ఉందమ్మా 29 ఉంది. ఇక్కడ మనకు వచ్చే భాగఫలాలు 10 కన్నా ఎక్కువ ఉండాలంటే ఇది 10 కన్నా ఎక్కువ ఉందా లేదా, 10 కన్నా ఎక్కువ ఉంది. ఇది 10 కన్నా తక్కువ ఉన్నాయి కదా. కాబట్టి వీటి గుణిద్దాం. గుణిస్తే ఎంత 15, గుణిస్తే ఎంత 15. ఒకడేమో 15, ఇంకోటి ఏంటిది 13. ఈ రెండు కూడా ఏ సంఖ్యలు సాపేక్షాలే కదా. ఎస్ 29 ఇంటూ 15, 29 ఇంటూ 13. ఓకే, డైరెక్ట్ ఆన్సర్. మనకు సంఖ్యలు వచ్చేసినాయి, ఒక సంఖ్య ఇంకో సంఖ్య ఈజీగా మనం కనుక్కోవచ్చు. అర్థమైందా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రడన్ క్వశ్చన్, ఎస్ఎస్సి సిజిఎల్ 2019 x,y రెండు ధనపూర్ణాంక సంఖ్యలు, వాటి కాసాగు గాసాబాకి 204 రేట్లు మరియు వాటి గాసాబా 12 అయినా ఆ సంఖ్యల మధ్య భేదము 60 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత? 426, 426, 852, 348. మనకు ఏమన్నాను, కాసాగుని దేంతో భాగిస్తే గాసాబాతో భాగిస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది భాగఫలం వస్తుంది. దీని వెంటనే ఎలా రాయండి, ప్రాణ సంఖ్య లబ్ధంగా రాయండి. ఎందుకు ప్రాణ సంఖ్య లబ్ధం రాస్తే ఇవేమవుతాయి సాపేక్షాలు అవుతాయి. అప్పుడు సంఖ్యలు కనుక్కోవడం ఈజీ. మనకు క్వశ్చన్లో మనకు కాసాగుని గాసాబా ఎంత ఉందమ్మా 12 భాగిస్తే నీకు భాగఫలం ఏమొచ్చింది 204 వచ్చిందో లేదా. రేట్లో అంటే భాగఫలమా కదా. ఎస్ నో ఎస్. దీన్ని ఎలా రాయాలి, ప్రధాన సంఖ్య లబ్ధం అంటే దేంతో గురించవచ్చు 4, 4 5లా 4 1లా. 4 అంటే ఏం రాయొచ్చు 2 ఇంటూ 2, 17 ముళ్ళ 51. ఇవన్నీ ఏ సంఖ్యలు ప్రధాన సంఖ్యలే కదా. ఎస్. మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, సంఖ్యల భేదం ఎంత అన్నాడమ్మా 60 అన్నాడు. భేదాన్ని కూడా మనం 12తో గాసాబాతో భావించండి. గాసాబా ఎంత 12, 60ని 12తో భావిస్తే భాగఫలం నీకు ఎంత రావాలి 5 రావాలి. అంటే భేదం 5 రావాలన్నమాట. బట్ సంఖ్యల భేదం 60 కదా, భావించితే ఎంత రావాలి మనకు భేదం 5 రావాలి. 5 రావాలంటే చూద్దాం. 2 2ల 4, 4 ముళ్ళ 12. ఒక సంఖ్య 12, ఇంకో సంఖ్యటి 17. వీటి మధ్య భేదం ఎంత 5 వస్తుందో లేదా. ఎస్ 5.
మన గాసాబా ఎంత 12, 12 12 ఎంత 144. గాసాబా 12 కదా, 12 10 ఎంత అమ్మా, ఎంత ఎంత వచ్చింది 204. ఇప్పుడు వీటి మధ్య భేదం చూడండి అమ్మా, 204కి 144 పోతే ఎంత 60 వస్తుందా లేదా? కమాన్ అమ్మా, 204 మైనస్ 144 తీసేయండి. 4కి 4 పోతే 0, 20లోకి వెళ్ళి 14 పోతే 60 వస్తుందా లేదా? ఎస్. ఓకే, సో సంఖ్యలు కనుక్కొని భేదం కనుక్కొని టైం వేస్ట్. అర్థమైందా? సంఖ్యలు కనుక్కొని భేదం కనుక్కొని టైం వేస్ట్. ఇంకోటి, ఈ భేదాలు ఉపయోగించి చేస్తే వర్గ సమీకరణాలు వస్తాయి. వర్గ సమీకరణాలు సాల్వ్ చేసేంత టైం మనకి ఎగ్జామ్ హాల్లో ఉండదు. కాబట్టి సంఖ్యల మొత్తాన్ని కూడా గాసాబాతో భావించండి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినా, ఏం చెప్పినా చెప్పండి అమ్మా. గాసాబా ఏం చేస్తుంది? సంఖ్యల్ని భాగిస్తుంది. ఇంకా చెప్పండి అమ్మా, సంఖ్యల భేదాన్ని కూడా ఏం చేయాలి? భాగించాలి. ఇంకేం చేయాలి? సంఖ్యల మొత్తంని కూడా భాగించాలి. నిన్న క్లాస్లో రాయించుకున్నామా లేదా? ఈ 3 పాయింట్స్ అక్కడ యూజ్ అయిందా లేదా మనకు? నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పినాము? సంఖ్యలను ఆ గాసాబా ఏం చేస్తుంది? భాగిస్తుంది. వాటి భేదాన్ని కూడా భాగించాలి, మొత్తాన్ని కూడా భాగించాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనము 15, 21 గాసాబా ఎంత? 3. అవునా కదా? గాసాబా ఎంత? 3. ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే 3తో వేస్తే 3 5 15, 3 7 21. గాసాబా తర్వాత అవన్నీ కూడా ఏమవుతాయి? భాగఫలాలు సాపేక్ష అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూద్దాం, సంఖ్య ఒకటి 15, ఇంకో సంఖ్య ఒకటి 21. 15 3 భాగిస్తుంది కదా, 21 3 భాగిస్తుంది కదా? ఎస్. ఇంకోటి ఏమన్నాను? భేదాన్ని. 21 మైనస్ 15 భేదం ఎంత? 6. 6ని 3 భాగించదా? నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాను? మొత్తం. మొత్తం అంటే 21 ప్లస్ 15 ఎంత? 36. 36ని 3 భాగిస్తుంది, భాగించదా? భాగిస్తుంది. ఈ పాయింట్ అందరూ తెలవాలి. గాసాబా ఏం చేస్తుంది? సంఖ్యని భాగిస్తుంది, వాటి భేదాన్ని భాగిస్తుంది, మొత్తాన్ని కూడా భాగిస్తుంది, వాటి లబ్ధాన్ని కూడా భాగిస్తుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ క్లాస్లో చెప్పుకున్నాం. అంతేగాని వర్గ సమీకరణంతో పోతా అంటే చాలా కష్టం. ఇగో ఇలా చేయండి. సంఖ్యల భేదం ఎంత? 60 కదా? ఎస్. ఆ సంఖ్యలు కనుక్కొని భేదం కూడా టైం వేస్ట్. ఈ భేదాన్ని కూడా గాసాబాతో భాగించండి. వచ్చేది మనకు భాగఫలం ఎంత? 5. 5 భేదం ఈజీ, 60 ఈజీ అంటే 5 ఈజీ. ఇప్పుడు ఏం చేస్తున్నాము? 12, 17 వీటి మధ్య భేదం ఎంత? 5 వస్తుందా లేదా? ఎస్, ఈజీ. అంటే 12 12 144, 12 204. క్వశ్చన్ ఏమన్నాడు? వాటి మొత్తం అన్నాడు. కూడితే ఎంత వస్తుంది? 308. లేదా మొత్తం అంటే ఇగో ఇలా చేయొచ్చు. గాసాబా ఎంత? 12. ఒక భాగఫలం ఎంత? 12. ఇంకో భాగఫలం ఎంత? 17. 12 into 29. గుణిస్తే ఎంత? 348. విచ్ ఆప్షన్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2018 SI మెయిన్స్ క్వశ్చన్. 2 ధనపూర్ణాంకాలు x, y ల గాసాబా 12, కాసాగు 5184, x, y మోర్ దెన్ 12 అయితే x ప్లస్ y విలువ ఎంత? ఎస్ఐ మనకు 2018 SI మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. అవి ఆప్షన్స్ ఇచ్చిండు. ఇప్పటి డిస్కస్ చేస్తున్నామా? సంఖ్యలు ఇచ్చిండు క్వశ్చన్లో? ఇవ్వలే. ప్రతిసారి కండిషన్ ఇచ్చిండో లేదా? ఇందాక కండిషన్ ఏమి ఇచ్చిండు? భేదం ఇచ్చిండు. ఇప్పుడు ఏమి ఇచ్చిండు? ప్రతి సంఖ్య దేనికన్నా ఎక్కువ ఉండాలి? 12 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఎప్పుడైతే గాసాబ్ ఇస్తే సంఖ్యలు కనుక్కోమంటే ఖచ్చితంగా ఒక కండిషను ఉండాలి. ఖచ్చితంగా ఒక కండిషన్ ఉండాలి. ఇందాక భేదం ఇచ్చిండు, ఇప్పుడు ఏమి ఇచ్చిండు? ప్రతి సంఖ్య దేనికన్నా ఎక్కువ ఉండాలి? 12 కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఆ క్వశ్చన్లో ఏముందమ్మా? గాసాబా ఉంది, కాసా ఉంది. మనం ఏం చేయాలి? ఫస్ట్ కాసా దేంతో భావించాలి? గాసాబాతో భావించాలి. కాసా ఎంత? అవునా? కాసా ఎంత అమ్మా? 5184 డివైడ్ బై 12. 12 48. అవునా? 48 అంటే ఎంత మిగిలింది? 38. 12 ముళ్ళ 36, 12 వల్ల 24. ఇదేంటిది? భాగఫలం కదా. దీన్ని ఎలా రాయాలి? ఎందుకు ప్రధాన సంఖ్యలు లబ్ధము? ఎందుకు ప్రధాన సంఖ్యలు లబ్ధము? సాపేక్ష సంఖ్యలు డైరెక్ట్ వస్తాయా? రావు. కాబట్టి చూడండి, ఇది 9తో పోతుందా? కూడితే 4 + 3 + 2 కూడితే ఎంత? 9. 9తో భాగిస్తుందా? భాగిస్తుంది. 18తో కూడా భాగిస్తుంది. డైరెక్ట్ 18 తీసుకుందాం. 18 వల్ల 36. 36 అంటే ఎంత మిగిలింది? 72. 18 వల్ల 72. 18 అంటే ఏం రాయొచ్చు? 2 into 9. 24 అంటే 8 into 3. అవునా కదా? ఎసానో? ఇప్పుడు ఉండమ్మా. 2 ఎందుల 16, 3 9ల 27. 16 అంటే 2 to the power of 4.
ఇది 3^3. ఇవి ఏ సంఖ్యలు? ప్రాణ సంఖ్యలే కదా, ఎస్ నో? అంటే ఇవి సాపేక్షలు అయినాయి కదమ్మా, ఎస్. సాపేక్షలు అయినా లేదా? ఎస్, సాపేక్షలు అయినాయి, మనకి సాపేక్షలు అవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. ఒక సంఖ్య 16, ఒక సంఖ్య 7. ఇప్పుడు మనకు సంఖ్యల మొత్తం అన్నాడు x+y. మరి గాసాబా ఆల్రెడీ ఎంత ఉంది? 12 ఉంది. మొత్తం అన్నాడు కదా, అంటే 16 + 27 12 కూడితే ఎంత? 43. 12 ముళ్ళ 36. యూనిట్ డేట్ 6 ఉన్న నెంబర్ ఆప్షన్ సి. యూనిట్ డేట్ 6 ఉన్నది ఎవరున్నారు? ఆప్షన్ సి. చూడండి అమ్మా, 12 ముళ్ళ 36, 12 4 48, 51. ఆన్సర్ 516. విచ్ ఆప్షన్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది 2018 ఎస్ఐ మెయిన్స్లో మనకు వచ్చిన క్వశ్చన్. అన్ని కాన్సెప్ట్ నుంచే వస్తున్నాయి చూడండి, దీంతో అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, చూడమ్మా, గాసాని గాసాబతో భాగిస్తే మనకి ఏమొస్తుంది? భాగఫలం. ఈ భాగఫలాన్ని ఖచ్చితంగా ఎలా రాయాలి? సాపేక్ష సంఖ్యల లబ్ధం రాయాలి. డైరెక్ట్ 16,27 తెలుసా నీకు? చూడండి, 16,27 సాపేక్షాల కదా. వీటి కారణాలు ఏంటి? 1 2 4 8 16. 27 కారణాలు 1 3 9 27. వీడికి ఉమ్మడి కారణకం ఎంత ఉంది? ఓన్లీ 1. ఉమ్మడి కారణకం ఒకటి ఉంటే వాటిని ఏమంటారు? సాపేక్షాలు అంటారు. మీరు 432 వెతికి ఎట్లా రాయగలుగుతారమ్మా 16 and 27? చెప్పండి, పాసిబుల్ అవుతుందా? కాదు. దానికి కాన్సెప్ట్ ఏంటిది? ప్రాణ సంఖ్య లబ్ధంగా రాయడం. అవునా? అంటే మనకు 16,27 తెలిసిపోతుంది. ఎందుకంటే చూడమ్మా, 2×16 2^4 3^3. 2 3 ఏ సంఖ్యలు? ప్రాణ సంఖ్యలు. సాపేక్షాలే కదా, సాపేక్షాలు. కాబట్టి మనం ఈ విధంగా వీటిని మనం కనుక్కుంటున్నాం. మన పాసిబుల్ ఏంటంటే ప్రతి సంఖ్య కన్నా దేనికన్నా ఎక్కువ ఉండాలట? 12 కన్నా ఎక్కువ ఉండాలని చెప్తున్నాడు. సో ఈ విధంగా మనకు పర్ఫెక్ట్ రావడం జరుగుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 5 and 6. ఆప్షన్ ఏది కరెక్ట్? మనకు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏదైనా కూడా కాసాన్ని దేంతో భావించాలి? గాసాబా. ఏమొస్తుంది? భాగఫలం. దాని ఎలా రాయాలి? ప్రాణ సంఖ్య లబ్ధంగా రాస్తే ఏ సాపేక్షలో కనుక్కోవచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకి ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా, చాలా జాగ్రత్త చేయండి అమ్మా, ఇట్లాంటి మోడల్ అడుగుతున్నాడు. ఓకే, ఇంకో క్వశ్చన్ అదే ఇయర్లో వచ్చిన క్వశ్చన్. 2 అభాజ్య సంఖ్యలు a మరియు b. 2 అభాజ్య సంఖ్యలు. అభాజ్య సంఖ్యలు అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు. ఓకేనా, 2 అభాజ్య సంఖ్యలు బ్రాకెట్లో ప్రధాన సంఖ్యలు. 2 అభాజ్య సంఖ్యలు బ్రాకెట్లో ప్రధాన సంఖ్యలు a మరియు b, కామా a more than b అయ్యేటట్లు, కాసాగు 319 అయినా, 319 అయినా a - 2b ఎంత? 319 అయినా a - 2b ఎంత? 319 అయినా a - 2b ఎంత? ఈ క్వశ్చన్ చాలా మట్టుకు చాలామందికి ఇది అర్థం కాక వదిలేస్తూ ఉంటారు. అభాజ్య సంఖ్యలు అంటే ఏంటిది? ప్రాణ సంఖ్యలు. ప్రాణ సంఖ్యలు కాసా దేనికి సమానం? వాటి లబ్ధానికి సమానం. చెప్పుకున్నామా లేదా? ప్రాణ సంఖ్యలు కాసా దేనికి సమానం? లబ్ధానికి సమానం. అంటే a × b = ఎంత అమ్మా? 319. అవునా కదా? ఎంత? 319. ఎందుకు? a, b ఏ సంఖ్యలట? అభాజ్య సంఖ్యలు. అభాజ్య సంఖ్యలు అంటే ఏంటిది? ప్రధాన సంఖ్యలు. మనము బిగినింగ్లో రాసుకున్నాం, కాసాగు కింద రాసుకోలేదా? కాసాగు ఎలా ఉంటుంది, ఏమేమి రాసుకున్నామో లేదా? ఎస్, అట్లనే చెప్పుకున్నాం. కాసాగు ప్రధాన సంఖ్యల కాసా దేనికి సమానం? వాటి లబ్ధానికి సమానం. అవునా? అంటే లబ్ధం. మరి దీన్ని ఎలా రాయాలి? ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయాలి కదా. ఎస్, అంటే చూడండమ్మా, ఇది దేంతో పోతుందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు ముందే చెప్పిన, బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు వాటి కూడండి. 3 + 1 4, 4 + 9 13. 13 3తో భాగిస్తుందా? భాగించదు. 3తో భాగించినప్పుడు మీకు వెంటనే 7 11 13 17 వీటితో చెక్ చేయాలి. అందులో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీకు సంఖ్యలు ఎప్పుడైనా కూడా బేస్ సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి కారణాంకాలు కనుక్కోవడం కనుక మీకు ఇబ్బంది అవుతే ఫస్ట్ కూడాలి. ఫస్ట్ ఏం చేయాలి? కూడాలి. కూడండి అమ్మా. 3 + 1 4, 4 + 9 13. 13ని 3 భాగిస్తుందా? భాగించదు. 3 కాదు. నెక్స్ట్ ఎవరు? ఇంకా 7 11 13. 7తో చూద్దాం. 7 4 28 39 పోతుందా? 7 కాదు. నెక్స్ట్ ఎవరు? 11 చూద్దాం. 11
11 2 22, 9 11 9 99. అవునా? వచ్చిందో లేదా? ఎస్. మనకు ప్రాణ సంఖ్యలు ఏమొచ్చినాయి? 11, 29. ఇది కండిషన్ ఏమన్నాడు? ఏ అనేది బి కన్నా పెద్దది. అంటే ఏ 11 29? 29. ఏంటి? 29 మైనస్ బి ఎంత? 11. ఆన్సర్ ఎంత? విచ్ ఆప్షన్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కండిషన్ ఏమన్నాడు? ఏ దేనికన్నా ఎక్కువ ఉండాలి? బి కన్నా ఎక్కువ ఉండాలి. 11 29లో ఎవరు ఎక్కువ? 29 ఎక్కువ. అంటే ఏ విలువ ఎంత? 29. బి విలువ ఎంత? 11. ఆన్సర్ ఎంత? 7. ఎందుకు మనం అడిగింది ఏంటిది? ఏ మైనస్ 2b. ఏ అంటే 29, బి అంటే 11. 2 × 11 22. 29కి 22 పోతే ఎంత? 7. విచ్ ఆప్షన్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ప్రాణ సంఖ్యల కాసాగు దేనికి సమానం? వాటి లబ్ధానికి సమానం. అభాజ్యాలు అంటే ఏంటిది? ప్రధాన సంఖ్యలు. గుర్తుపెట్టండి, అభాజ్యాలు అంటే విభజించడానికి వీలు లేని వాటిని అభాజ్యాలు అంటాం. అభాజ్యాలు అంటే ఏంటిది? విభజించడానికి వీలు లేనటువంటి సంఖ్యని అభాజ్యాలు అంటాం. అభాజ్యము, విభాజ్యము అంటే భాగిస్తున్నాము, అభాజ్యము అంటే భాగించడానికి వీలు లేనటువంటి, ఓకే, వాటిని ప్రధాన సంఖ్యలు అంటాం. ఏ సంఖ్యనైతే భాగించడానికి వీలు ఉండదో వాటిని ప్రధాన సంఖ్య అంటాం. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 2019. ఎస్ఎస్సి సిజిఎల్ 2019. రెండు సంఖ్యల గాసాబా 21. రెండు సంఖ్యల గాసాబా 21. వాటి కాసాగు గాసాబాకి 221 రేట్లు. 221 రేట్లు. 221 టైమ్స్ 221 రేట్లు. అందులో ఒక సంఖ్య 200 నుండి 300 మధ్యలో ఉంటే మిగిలిన సంఖ్య యొక్క అంకెల మొత్తం 14. ఆప్షన్ ఏ 14, 17, 18, 15. క్వశ్చన్ ఏమి ఇచ్చిండమ్మా? రెండు సంఖ్యల గాసాబ్ ఎంతట? 21. కాసాగు ఎన్ని రేట్లట? దేనికి ఎన్ని రేట్లట? గాసాబాకి 221 రేట్లు. అందులో ఒక సంఖ్య దేని మధ్యలో ఉంటుందట? 200 నుంచి 300 మధ్యలో ఉంటుందట. అయినా మిగిలిన సంఖ్యలోని ఏమన్నాడు? ఏం కనుక్కోమన్నాడు? అంకెల మొత్తం 14, 17, 18, 15. ఏం చెప్పినా మనకు అంటే కాసాగుని గాసాబాతో భాగిస్తే ఎంత వచ్చిందట మనకు? 221. ఇది ఎలా రాయాలి? ప్రాణ సంఖ్యలు అర్థం రాద్దాం. ఇందాక చెప్పినా కదా మనకు బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు ఏం చెప్పినా? కూడమన్నాను. కూడండి. 2 + 2 + 1 కూడితే ఎంత? 5. 3తో భాగిస్తుందా? భావించదు. నెక్స్ట్ ఏం చెప్పినా? నెక్స్ట్ ఎవరు చెక్ చేయాలి? 7. నెక్స్ట్ 11. నెక్స్ట్ 13. తర్వాత 7. 8తో చూద్దాం, పోదు. 11తో చూద్దాం, పోదు. 13తో చూద్దాం, 13 1 13, 91. అవునా? పోతుందా లేదా? ఎస్. 13 1 13. 13 ఎలా పోతుంది? 7. అవునా? 7. మనకు వచ్చినప్పుడు ఇవి ఏ సంఖ్యలు? ప్రాణ సంఖ్యలు. ఖచ్చితంగా ఏమవుతాయి? ఇవి సాపేక్షాలు అవుతాయి కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? అవునా? ఇప్పుడు మన గాసాబ్ ఎంత అన్నాడు? వాడే 21 అన్నాడా లేదా? ఎస్, 21 అన్నాడు.
సంఖ్య 1 21 ఇంటూ 13, సంఖ్య 2 21 ఇంటూ 17. అవునా కదా? ఎస్. ఇది 300, ఇది 200 చిల్లర రాదా? వస్తారా రాదా? మాట్లాడండి అమ్మా. 200 చిల్లర వస్తారా రాదా? వస్తుంది. చూద్దాం, గుణించండి. 21 1 21, 21 మూల ఎంత వస్తుంది? 63. 21 మూల ఎంత? 63. 21 1 21 అంటే ఎంత? 273. ఇది గుణిద్దాం. 17 1 17, 10 34, 35. అవునా? ఎస్. మనకు ఒక క్వశ్చన్ ఏమన్నాడు, ఒక సంఖ్య దేని మధ్యలో ఉంటుందట? 200 to 300. ఏ సంఖ్య అది? ఇగో ఇది. మనకు క్వశ్చన్ ఏమన్నాడు? మిగిలిన సంఖ్య అన్నాడు. ఏమన్నాడు? మిగిలిన సంఖ్య. మిగిలిన సంఖ్య ఇదే కదా? ఏం చేయమన్నాడు? మొత్తం. ఏ ఆప్షన్? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రాయకండి. అయిపోలేదు. అవునా? ఇది చూడండి అమ్మ, జాగ్రత్త వినండి. సింపుల్ లాజిక్. ఇది 21 13 అంటే 21 into 10 అంటే మ్యాక్సిమం ఇది 200 నుంచి 300 మధ్యలో ఉంటుందా? ఎస్. ఇది 25 15 కన్నా ఎక్కువ ఉందా లేదా? ఇది 20 అమ్మ. 17 దీనికన్నా ఎక్కువ ఉంది, 15 కన్నా ఎక్కువ ఉంది. 20 17 ఎంత? 300. ఇది 300 దాటిపోద్ది. ఇది మాత్రమే 200 నుంచి 300 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ సంఖ్య తెలుసు మనకు. అంకెల మొత్తం అన్నాడు కదా, కూడండి. ఇప్పుడు బేసిక్గా అంటే మనం కూడి చేస్తే మనకు ఆన్సర్ రావాలి బేసిక్గా. ఓకే, కూడి చేస్తే ఆన్సర్ రావాలి. కూడితే ఎంత? 2 ప్లస్ 1 కూడితే ఎంత? 3. 1 ప్లస్ 7 కూడితే ఎంత? 8. కూడితే గురిస్తే ఎంత? 24. మళ్ళీ కూడండి, ఎంత వస్తుంది? 6. 2 ప్లస్ 1 కూడితే ఎంత? 3నా కదా? 3. 1 ప్లస్ 7 కూడితే ఎంత? 8. 3 ఎందులా? 24. మళ్ళీ కూడండి, ఎంత? 6. వీటి కూడండి. 1 ప్లస్ 4 కూడితే 5. ఇది 8. ఇది 6 ఎక్కడ వస్తుంది? డి. నీకు గురించడం ఒకవేళ బద్ధకం అయితే ఇలా కూడా చేయొచ్చు మనం. అవునా? టైం వేస్ట్ అనిపించింది అనుకోండి, ఇలా కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత క్వశ్చన్స్ మనం చేయొచ్చు. మోడల్ మనకు ఈ కాన్సెప్ట్ మీద ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ఎన్ని మోడల్స్ వస్తున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి కూడా ఈ మోడల్ మీద కన్ఫర్మ్డ్గా మీకు గ్రూప్ 4లో క్వశ్చన్ పడుతుంది అండ్ ఎస్ఐపిసిలో ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. కన్ఫర్మ్డ్. దెర్ ఇస్ నో అదర్ ఛాన్సెస్. అక్కడ గుర్తుపెట్టండి, ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ రాకుండా పేపర్ ప్రిపేర్ చేయడు కన్ఫర్మ్డ్గా. ఓకే, అన్ని మోడల్ ఇందులో మనం కవర్ చేసినాము. ఓకేనా? రిటర్న్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 సంఖ్యల కాసాగు 231. 2 సంఖ్యల కాసాగు 231. గాసాబా 11. 2 సంఖ్యల కాసాగు 231, గాసాబా 11. అందులో ఒక సంఖ్య 77 అయినా, 77 అయినా మరో సంఖ్య కనుక్కోండి. ఓకే, ఆప్షన్స్ 47, 37, 47, 37, 47, 37, 57, 33. SSC MTS 2019. SSC MTS 2019. 40. Second option. ఇక్కడ A into B ఫార్ములా ఏంటిదమ్మా? A into B is equal to ఏంటిదమ్మా? కాసాగి ఇంటూ గాసాబా. ఇలా వేసి వస్తుంది ఆన్సర్. మనకు అంతా పక్క పెట్టండి. డైరెక్ట్ కాసాని దేంతో భావించండి? గాసాబాతో భావించండి. ఇలా వస్తుంది ఆన్సర్. టైం వేస్ట్. డైరెక్ట్ 11 2 11 1. దీన్ని ఎలా రాయాలని చెప్పినా? అవునా? ఎస్. మన గాసాబ్ ఎంత? 230. గాసాబ్ ఎంత? 11.
11 ఏళ్ళ 77. ఒకటి వాడు ఇచ్చిండు కదా, ఇంకోటి ఏ ఆప్షన్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫార్ములా చేసే బదులు ఇలా చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తాడు టక్కున. ఓకే, దట్ సింపుల్ లాజిక్. ఎవ్రీథింగ్ కంప్లీట్లీ డన్ త్రూ దిస్ కాన్సెప్ట్. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దీని నుంచి చేయొచ్చు. ఏదైనా పట్టుకరండి, దీని నుంచి వచ్చేస్తాయి. 2 సంఖ్యలకు సంబంధించిన క్వశ్చన్ ఏది వచ్చినా మనం దీని నుంచి చేసేయచ్చు. దిస్ ఈజ్ అ మోస్ట్ ఎమినెంట్ కాన్సెప్ట్. ఫార్ములాలో వేస్తే ఫార్ములాలో వేయండి. ఫార్ములాలో అయితే ఏంటిదమ్మా? 77 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 231 ఇంటూ ఏంటిది? 11. ఇప్పుడు 77తో భావించాలి. 11 ఒకట్ల 11, 11 ఏళ్ళ 7 తోటి 7 మూల 21, 7 మూల 21. ఒక సంఖ్య ఎంత? 33. ఇది దేని ద్వారా? ఫార్ములా ద్వారా. ఓకే, డైరెక్ట్ కాన్సెప్ట్ కూడా చేసేయచ్చు. ఏది గుర్తుపెట్టుకున్నమ్మా? కాసాని గాసాబతో భావిస్తే భాగఫలం ఎలా రాయాలి? సాపేక్ష సంఖ్యలు. తెలియకపోతే ఎలా రాయండి? ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయండి. ఆటోమేటిక్గా వచ్చేస్తే మనకు అనుకున్న నెంబర్ ఏదైనా చేయొచ్చు ఈ మోడల్ నుండి, ఈ కాన్సెప్ట్ నుండి. 2 సంఖ్యలు 390, 2 సంఖ్యలు 390, 420. 2 సంఖ్యలు 390, 420. ఓకే, 390, 420 ఇలా కాసాగు 5460 అయినా 5460 అయినా వాటి గాసాబా ఎంత? వాటి గాసాబా ఎంత? SSC MTS August 14, 2019. SSC MTS August 14, 2019. 35, 45, 35, 45, 30, 42. ఫార్ములాలో వేస్తారు ఏంది కొంపదీసి? టైం వేస్ట్ కదా. 2 సంఖ్యలు ఏంటంటే 390, 420 అంతేనా? వాటి కాసాగు ఎంత? 5460. అయినా ఏం కనుక్కున్నాడు? ఆప్షన్స్ 35, 45, 30. ఫార్ములైజ్ చేస్తే టైం అంతా వేస్ట్. సంఖ్యలు ఉన్నాక కాసాగుతో పని ఏముంది? డైరెక్ట్ 390, 420 కదమ్మా. ఎస్, దీనిలో ఏం కామన్ తీయచ్చు? 10 కామన్ తీయచ్చా? 10 కామన్ తీసి ఏమొస్తుంది? 39, 42. మళ్ళీ ఏం కామన్ తీయచ్చు? 3 కామన్ తీయచ్చా? 3 కామన్ తీస్తే 13. 3 కామన్ తీస్తే ఇవి ఏ సంఖ్యలు? సాపేక్షాలు. అంటే మన గాసాబా ఎంత? ఏ ఆప్షను? సి. ఫార్ములాల గురించి చేసారు అనుకో, మామూలు టైం వేస్ట్ కాదు. ఓకే, సంఖ్యలు ఉన్నాక మళ్ళీ కాసా ఎందుకు? తీసుకుపోయి పక్క వాడేయండి. సంఖ్యలు ఉన్నాక కాసా అవసరమా మనకి? లేదు. ఫార్ములా చేయకుండా డైరెక్ట్ చేసేయండి ఆన్సర్. ఓకే, ఫార్ములా ఏంటిదమ్మా? 390 ఇంటూ 420 ఇంటూ కాసా ఎంత? 5460 ఇంటూ గాసాబా. వీటిని గురించి భావించాలి. ఓపిక ఉంటే చేయండి, ఆన్సర్ 30 వస్తుంది. అదైనా సంఖ్యలు ఉన్నాక కాసాగుతో పని ఉందా మనకి? అవసరం లేదు, పక్క పడేయండి. ఏం చెప్పినా గాసాబా తర్వాత మనకి ఏం రావాలి? సాపేక్షాలు రావాలి. వచ్చినాయా లేదా? ఎస్. అంటే మన గాసాబా ఎంత? 30. ఆన్సర్ 30.